ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మెసేజ్లో చెప్పటం కుదరదనేగా మేడం మీదకి రమ్మంటున్నాను. నేనక్కడ వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్ కమ్. వివేక్, ఎవరూ లేని చోట కలిస్తే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఎందుకు ఇదంతా? నీతో మాట్లాడాలనుంది. అలాగే చుట్టూ మా ఇంటి మందు ఉంది. అందుకే మేడం మీదకి రమ్మన్నాను. అబ్బా, ఇంతకీ ఏం మాట్లాడాలి చెప్పు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జాను. అందుకే నీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. హ్యాపీగా ఉన్నావా? ఎందుకు? అన్నయ్యని చూసావా? వదిన్ని ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడో, ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాడో. వాళ్ళిద్దరి మధ్య రోజు రోజుకి దూరం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఒకరికొకరు దగ్గర అవుతున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళని అలా చూస్తూ ఉంటే నా చుట్టూ ఏవో పాజిటివ్ వైబ్రేషన్స్ పుట్టుకొస్తున్నాయి జాను. ఆ పాజిటివిటీ నీకు కూడా కొంచెం ట్రాన్స్ఫర్ చేద్దామని రమ్మని చెప్పాను. సరే, ఆనందపడ్డావుగా, ఈ ఆనందాన్ని నాతో పంచుకున్నావుగా, ఇక నేను వెళ్తాను. జాను ప్లీజ్. తారాజువల ఎగిసి పడుతున్న నా ఉత్సాహాన్ని తుస్సుమనిపిస్తున్నావు. వాట్ ఇస్ దిస్ జాను? సరే, ఇప్పుడేం చేయాలి? ఫస్ట్ నేను చెప్పేది వింజాను. చూడు, అన్నయ్యకి వదినికి మధ్యలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే మన సమస్య కూడా తీరిపోతుంది. మనం కలవడానికి కూడా ఇకపై ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నాకు తెలుసు జాను, నా మీద నీకు ప్రేమ ఉంది. ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలని నీకు ఉంది. అయినా బయటపడవు. నాతో మాత్రం అన్నీ చెప్పించాలని చూస్తావు. అది కాదు వివేక్, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు చెప్పేది నేను వింటాం కాదు, నేను చెప్పేది నువ్వు విను. నువ్వు మౌనంగా ఉన్నా నీ మనసేంటో నాకు తెలుస్తుంది. నీ మనసులో నువ్వు దాచేస్తున్న ప్రతి మాట నాకు అర్థమవుతుంది. మన గురించి అన్నయ్యకి వదినికి ఒక్కసారి చెప్దాం. ఇక వాళ్లే చూసుకుంటారు. వాళ్లే మన పెళ్లి చేస్తారు. చూడు వివేక్, నువ్వనుకున్నట్టే జరుగుతుందని కలలు కంటున్నావు. నీ మనసులో ఉన్నది నెరవేరబోతుందని భ్రమపడుతున్నావు. కానీ అలా జరగదు. అది నీకు అర్థం కావడం లేదు. ఇక ఏం చేస్తావో చేసుకో. జాను 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 ఒకసారి విను జాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.